జోగి రమేష్ అదృష్టమేంటో కానీ ఎన్నికల్లో ప్రతిసారి ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక నియోజకవర్గానికి వలస వెళ్లి పోటీ చేయాల్సి వచ్చేది ఆయనకి. అయితే వైసీపీ అధ్యక్షుడు కరుణించి ఈసారి ఆ నాయకుడిని సొంత నియోజకవర్గానికే ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయినా కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవ్వలేదు సరికదా, అసలు కనిపించడమే మానేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పలు వివాదాల్లో చిక్కుకున్న ఆ మాజీ అమాత్యుడు కేసుల భయంతో టీడీపీలో చేరడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారట. అయితే ఆయనకి టీడీపీ పెద్ద చిన్న బాసులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. ఏపీలో వైసీపీ ఓటమి తరువాత మాజీ మంత్రి జోగి రమేష్ మౌనవ్రతం చేపట్టారు. 3 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ఒక్కటంటే ఒక్కసారి గెలిచి జగన్ కేబినెట్ లో బెర్త దక్కించుకున్నారు. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసిన ఆయన తన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో ఇక మైలవరంలో జోగి రమేష్ గెలుపు అసాధ్యమని భావించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ 2019 ఎన్నికల నాటికి ఆయన్ను పెడనకు షిఫ్ట్ చేశారు. 2009లో జోగి రమేష్ కాంగ్రెస్ తరపున అదే పెడన నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకోగలిగారు. ఇక 2024 ఎన్నికల్లో అటు మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన మైలవరం, రెండోసారి పోటీ చేసిన పెడన కాకుండా జగన్ ఆయన్ను పెనమలూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఓడిపోయిన జోగి రాజకీయ భవితవ్యం ఏంటనేది ఆయనకే అర్థం కాకుండా తయారైందట. జగన్ ఆయనకు 3 సార్లు 3 చోట్ల నుంచి టికెట్ ఇచ్చినా ఒక్కసారి గెలిచిన ఆయన ఇప్పుడు పొలిటికల్ గా క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. ఓటమి తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జోగి అటు వైసీపీలో కొనసాగే పరిస్థితి లేక ఇటు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాక దిక్కులు చూడాల్సి వస్తోందట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులు, జోగి కుటుంబంపై ఆరోపణలు రావటం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ని అరెస్టు చేయటం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒకవైపు కుమారుడి అరెస్ట్, మరోవైపు జోగి రమేష్ ను విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పటం లాంటి పరిణామాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్ని కావని, తనకు శని పట్టిందని, అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గర మొత్తుకుంటున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు తన కొంప ముంచిందని కన్నీరు మున్నీరవుతున్నారట. వాస్తవానికి నారా లోకేష్ రెడ్ బుక్ లో టాప్ 5 లో తన పేరుందని, తనను కూడా త్వరలో అరెస్టు చేస్తారనే భయంతో టీడీపీలో చేరటానికి సిద్ధమయ్యారాయన. ఆల్రెడీ ఇప్పటికే ఆయన కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులు అరెస్టు చేశారు. ఇంకా రాజకీయ అరంగేట్రం కూడా చెయ్యని తన కొడుకును ఇప్పటికే జైల్లో వేశారని, ఇక తనవంతేనని ఆ మాజీ మంత్రి బాధపడిపోతున్నారట. గతంలో చంద్రబాబు ఇంటిపై మంది మార్బలంతో వెళ్లి దాడి చేసిన కేసులు తనను అరెస్టు చేసేస్తారని ఆయన డిసైడ్ అయిపోయాడట. అప్పుడేదో మంత్రి పదవి వస్తుందని ఆశతో జగన్ను ప్రసన్నం చేసుకోవటానికి అలా చేశానని, కానీ చంద్రబాబంటే తనకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయని కనిపించిన టీడీపీ వాళ్లందరితో చెప్తున్నారట. పైగా తాను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని, తనను అరెస్టు చేయకుండా వదిలేయమని అడుగుతున్నారట. జోగి రమేష్ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే టీడీపీలో చేరితేనే మంచిదని ఇప్పటికే చంద్రబాబు లోకేష్లను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారట. గతంలో వైసీపీలో పనిచేసి తరువాత టీడీపీలో చేరి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్న కృష్ణా జిల్లాకే చెందిన బీసీ నేతతో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారట. ఇటీవల నూజివీడిలో టీడీపీ నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్న విషయంలో కూడా పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందని తలపట్టుకున్నాడట. ఏం చేస్తే చంద్రబాబును కలవచ్చో చెప్పాలని, పార్టీలో చేరటానికి సాయం చేయండని టీడీపీ నేతలకు ఫోన్లు చేస్తున్నారట. ఆ క్రమంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారాయన. ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న విషయం జగన్ కు కూడా తెలిసిందట. అయితే జగన్ పిలిపించి మాట్లాడతారేమోనని జోగి రమేష్ ఎక్స్పెక్ట్ చేశారట. అయితే పార్టీ నుంచి పోవాలనుకునే వాళ్లు ఎవరైనా ఎంతమందైనా పోవచ్చని, అందువల్ల తమకేమీ నష్టం లేదని విజయసాయిరెడ్డి పార్టీ వీడినప్పుడు జగన్ చెప్పటం
ఉండడంతో అది తనకు వర్తిస్తుందని జోగి రమేష్ సరిపెట్టుకుంటున్నారట. విజయసాయిరెడ్డి పార్టీ వీడితేనే పట్టించుకోని జగన్ తననేం పట్టించుకుంటారని ఫీల్ అవుతున్నారట. మొత్తానికి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటూ కాకుండా తయారైందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.